ఉద్యమాలకు చిరునామాగా పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమాలకు నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంతాప సభ భావోద్వేగ వాతావరణంలో ఏలేశ్వరం మున్సిపాలిటీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ముద్రగడ లేని లోటు ఉద్యమానికే కాదు రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, అభిమానులు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఇంకా చాలా కాలం వరకు ప్రజల మధ్య ఉండాలని ఆశించామని, అయితే ఆయన అకాల మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమాలు జాతీయ స్థాయిలో చర్చకు రావాలని ముద్రగడ భావించేవారని, ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాలని ఆయన కోరుకునేవారన్నారు. ఉద్యమాన్ని ఎలా విస్తరించాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ముద్రగడ ఎంతో ఆలోచించేవారని గుర్తు చేశారు. పోరాట స్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు వక్తలు ముద్రగడను కొనియాడారు. కార్యక్రమంలో ఏలేశ్వరం మున్సిపాలిటీ ముఖ్య వైసీపీ నేతలు సిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, సామంతల సూర్యకుమార్, సుంకల రాంబాబు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహనీయుడు ముద్రగడ పద్మనాభం గారు వారి అకాల మరణానికి సిద్ధిస్తూ మరి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు వారికి సంతాప సభ శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్న విక్రయం చేయడానికి ఇవాళ ఏలేశ్వరం నగర పంచాయతీ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మన ఏలేశ్వరం గ్రామ పంచాయతీ నగర పంచాయతీ సభ్యులు, రూరల్ సంబంధించి ఎంపీటీసీలు సభ్యుల యొక్క సహకారంతో ఈ యొక్క ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో ఒక కార్యక్రమం ఏర్పడిస్తున్నారు. మీ అందరికీ చెప్పవలసిన విషయం ఒకటే, బాబు ప్రసిద్ధంగా ఉండండి. నాకు 70 సంవత్సరాలు. నేను వార్డు మెంబర్గా 2 సీట్లు జడ్పీటీసీగా, ఒకసారి మున్సిపల్ కౌన్సిల్గా చేసేటువంటి నా యొక్క రాజకీయ ప్రకారంగా వారితో నాకు ఉండేటువంటి సన్నిహిత సంబంధాన్ని కూడా ఈ రోజు చెప్పాల్సిన పరిస్థితి 2 ముక్కలు చెప్పుకొని ఇక్కడ ముగిసిన. ఎందుకంటే పర్యటనగా వస్తుంది, చాలా మంది ఈ భోజన కార్యక్రమానికి వచ్చి ఉన్నారు కాబట్టి వారిని ఇబ్బంది పట్టి తెలుసుకోలేదు. నాకు తెలిసి తెలియని ఉదయంలో ముద్రగడ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. ఈరోజు నిజంగా ఎంత షార్ట్ పీరియడ్లో మనం ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఏ సందర్భంలో కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే మండలంలో ఉన్నా కూడా వైఎస్పీ కార్యకర్తలందరికీ నా వందనాలు. ఇలాగ సంతాప సభ జరుపుకోవడానికి చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే ఆయన ఇంకా ఉన్నాడమ్మా అనిపిస్తుంది. ఆయన శక్తి లాంటి వాళ్ళు. ఎందుకంటే నా 1980 నుండి కూడా ఆయన చూస్తున్నాను. చాలా మరి మీరందరూ చూస్తుంటారు పత్రికల్లోని ఆ క్లౌడ్, ఆ జనాల్లో మనం తోపులాటలు ఉంటాయి, పోలీసు బందోబస్తులు ఉంటాయి. అటువంటి చోట్ల మనం వెళ్ళలేవని చెప్పేసి